స్పీకర్గా నేను చేయాల్సిందే చేశా. చంద్రబాబుకి నేను అలాంటి మేలు చేయలేదు. నా బాధ్యతలు నెరవేర్తించా అంతే అన్నారు స్పీకర్, మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు. నాటి సంక్షోభం గురించి ఆయన వివరించిన తీరుని మీకు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చా, ఎన్నో పదవులు అధిరోహించా. 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 38 ఏళ్ల పాటు నిరాటకంగా వివిధ పదవులు, హోదాల్లో కేబినెట్ ర్యాంకులో కొనసాగడం టీడీపీలో నాకు తప్ప మరెవరికీ దక్కని అదృష్టం. నాటి ఆగస్టు సంక్షోభంలో నా పాత్ర నుంచి నేటి పరిణామాల వరకు అంటూ యనమల వివరించారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో 1995 ఆగస్టు సంక్షోభం యావత్ దేశం దృష్టి ఆకర్షించింది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో లక్ష్మీపార్వతి ఆధిపత్య ధోరణి మెజార్టీ ఎమ్మెల్యేలకు నచ్చలేదు. అదే సమయంలో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్లో టీడీపీ కీలకంగా ఉంది. కేంద్రంలో ఫ్రంట్ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ ఉప ప్రధానిగా వెళ్ళిపోవచ్చని, సీఎం కుర్చీ లక్ష్మీపార్వతి లాక్కోవచ్చని చాలామంది ఎమ్మెల్యేలు బలంగా నమ్మారు. దీంతో వారంతా తిరుగుబాటు లేవనెత్తారు. పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. ఆయనను టీడీపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ బులెటిన్లో ప్రచురించాల్సిన బాధ్యత మాది. సభ్యులు ఎంతమంది ఎవరి వైపు ఉన్నారో లెక్కించే స్పీకర్ అనుమతితో నివేదిక పంపాలని అప్పటి గవర్నర్ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ పంపారు. ఇదంతా తదుపరి ప్రక్రియలను జాప్యం చేయడానికేనని నాకు అర్థమైంది. ఈ నేపథ్యంలో స్పీకర్ హోదాలో ఉన్న నేను అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల బలాలను పేరు పేరున మీడియా సమక్షంలో లెక్కించా. 163 మంది సభ్యుల బలం చంద్రబాబుకు ఉండటంతో ఆయన టీడీఎల్పీ నేతగా సీఎంగా ఎన్నికయ్యారు. సందర్భంగా ఎన్టీఆర్ నాపై కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మైక్ ఇవ్వకపోవడంతో పాటు బీఏసీ సమావేశానికి ఎందుకు పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మెజార్టీ సభ్యులు చంద్రబాబు వెంట ఉండడం, వారంతా టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకోవడంతో ఆ హోదా ఉన్నవారినే బీఏసీ సమావేశానికి పిలవాల్సి వచ్చిందని ఎన్టీఆర్కి వివరించాను. సభలో అజెండా అంశంపై మాత్రమే మాట్లాడడానికి మైక్ ఇవ్వడం కుదురుతుందని ఎన్టీఆర్కి తెలిపాను. ఒక రకంగా సభలో స్పీకర్గా నా కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాను. ఇందులో చంద్రబాబుకు నేను ప్రత్యేకంగా చేసిన సాయం ఏదీ లేదు. కానీ ఎన్టీఆర్కు కావాలని మైక్ ఇవ్వలేదని కాంగ్రెస్తో సహా అనేక మంది నాపై దుష్ప్రచారం చేశారు. ఇప్పటికీ ఈ విషయమే నాకు ఆవేదన ఉంది. రోసయ్య తర్వాత నాదే ఆ ఘనత. స్పీకర్గా ఉన్నప్పుడు ముఖ్యమైన రూలింగ్లు ఎన్నో ఇచ్చా. ఇప్పటి స్పీకర్లకు అవి రెఫరెన్స్లుగా మారుతున్నాయి. అసెంబ్లీ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాన్ని నేనే ప్రవేశపెట్టాను. సభ్యులు చాలామంది నన్ను తిట్టినా ఈ విషయంలో వెనకడుగు వేయలేదు. ఏటా ఎమ్మెల్యేలు తమ ఆస్తులు ప్రకటించాలన్న రూలింగ్ నా హయాంలో ఇచ్చిందే. నా హయాంలోనే జీరో బెస్ట్ బడ్జెట్ విధానం ప్రవేశపెట్టాను. నేను మొత్తం 11 సార్లు రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టాను. రోసయ్య 15 సార్లతో పోలిస్తే ఆ తర్వాత నేనే. నా తొలి అసెంబ్లీ బడ్జెట్ 40,000 కోట్లు అంటూ యనమల రామకృష్ణుడు నాటి సంఘటనలు గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి నేను సహాయం చేసింది ఏమీ లేదు. ఆనాటి ఉన్న పరిస్థితులను బట్టి అత్యధిక మంది 165 మంది సుమారుగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని కోరుకున్నారు. లక్ష్మీపార్వతిని వ్యతిరేకించి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆ పదవి చేపట్టాల్సి వచ్చిందని చెప్పి వివరించారు.